ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఆయనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పైన అపారమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. అదెందుకో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ క్రమంలో కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్పోడు. చంద్రబాబు చాలా గొప్పోడు. చంద్రబాబు కంటే తాను గొప్పోడినని కేసీఆర్ ఊహించుకుంటారు. ఆ ఊహించుకోవడం వల్లే ఆయనకి సమస్యొస్తుంది అని జెప్పారు. ఎలా గొప్పవాడు చంద్రబాబు కేసీఆర్ కంటే? చంద్రబాబు గొప్పవాడు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, చంద్రబాబుతో పోల్చుకొని, చంద్రబాబు కంటే గొప్పోడినని ఊహించుకొని కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారని మీరు రాశారు. ఎలా గొప్పవాడు చంద్రబాబు కంటే? చంద్రబాబు కేసీఆర్ కంటే? చంద్రబాబు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేయలా. చంద్రబాబు వేరే వాళ్ళ దగ్గర నుంచి పార్టీని గుంజుకున్నాడు. చంద్రబాబు సొంతంగా ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నిక గెలవల. సొంతంగా రాజకీయ జీవితంలో ఎన్నికని గెలవల. 95-99 వరకు ఆయన అధికారంలో ఉన్నది ఎన్టీ రామారావు తీసుకొచ్చిన అధికారాన్ని ఆయన అనుభవించారు. 99లో ఒక్క ఓటుతో వాజ్పేయి సర్కారు పడిపోతే దేశవ్యాప్తంగా వాజ్పేయికొచ్చిన సానుభూతిని ఇక్కడ ఆయనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సాధించి ఓటాపోటీ మెజారిటీతో 99లో ఆయన అధికారంలోకొచ్చారు. చంద్రబాబు పాలన చూసి 99లో తెలుగు ప్రజలు ఆయనకు ఓటేయలా. వాజ్పేయి పైన ఉన్న సింపతి కారణంగా 99లో చంద్రబాబుని గెలిపించారు ప్రజలు. సో, వాజ్పేయి గెలుపు తప్ప చంద్రబాబు గెలుపు ఏమాత్రం కాదు. ఆ తర్వాత 2014లో మళ్ళీ చంద్రబాబు విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్‌లో. అది పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ఇమేజు, రాష్ట్రం విడిపోయింది, సీనియర్ నేత ఉంటే బావుంటుంది అనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన ఆలోచన కారణంగా చంద్రబాబు 2014లో గెలిచారు తప్ప, చంద్రబాబు సొంతంగా గెలిచిన ఎన్నిక కాదది. 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేసి కేవలం 1.52% ఓట్లతో 2014లో ఆయన విజయం సాధించారు. ఇక 2024లో ఆయన గెలిచిన గెలుపు కూడా మోదీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి సాధించిన విజయం తప్ప ఒక్కసారి కూడా చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో గెలవలేదు. చంద్రబాబు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకోలేదు. చంద్రబాబు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ప్రజలు ఓటేస్తే ఎన్నికైన నేత కాదు. ఇతరుల మద్దతుతోటే గెలిచాడు తప్ప ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు. కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికెళ్ళి అధికారాన్ని అడిగింది 2014లో. 2014లో ఆయన గెలిచారు. 2018లో ఆయన గెలిచారు. 2023లో ఆయన ఓడిపోయారు. 3 ఎన్నికల్లో ఒక పార్టీగా అధికారాన్ని ఇవ్వండి అని ప్రజల దగ్గరికెళ్ళి 3 సార్లు ఎన్నికల్లోకెళ్తే ఒక్కసారి మాత్రమే ఆయన ఓడిపోయారు. ఈ 3 సందర్భాల్లోనూ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే ప్రజల దగ్గరికెళ్లారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ప్రజల దగ్గరికెళ్లారు. కేసీఆర్‌ని ఓడించటం కోసం తెలుగుదేశం పార్టీ విధానాన్ని పక్కన పెట్టి, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో, ఆ కాంగ్రెస్ పార్టీతోటే కలిసి తెలంగాణకొచ్చి కేసీఆర్‌ని ఓడించాలనే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఆంధ్రప్రదేశ్‌కి పరిగెత్తుకుంటూ పోయాడు చంద్రబాబు తప్ప, కేసీఆర్ ఓడిపోలేదు. కేసీఆర్ చంద్రబాబు పైన గెలిచారు.